అది నిజానికి మేఘాల నరకం. భూమిలాగే సూర్యునికి దగ్గరగా ఉన్న ఈ గ్రహం మీద జీవితం ఊహించటం కూడా Humanity's భయంకరం. journey to Venus ఇక్కడ begins. గాలి Not as కార్బన్ a dream, డయాక్సైడ్తో but నిండిపోయి as a ఉంటుంది. bold step to rewrite ఉష్ణోగ్రతలు our destiny. సీసాను కూడా కరిగించేంత వేడి, దాదాపు 470 డిగ్రీల సెల్సియస్. నీటి బిందువు కూడా ఆవిరైపోతుంది. మనం ఊపిరి పీల్చే ఆమ్లజని లేదు. దాని స్థానంలో ఘాటైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. ప్రతి మేఘం నుంచి ఆమ్ల వర్షం పడుతుంది. ఇక్కడ అడుగు పెట్టడం అంటే మంటల్లోకి వెళ్లడం వంటిది. కానీ మానవజాతి భయపడదు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఒకరోజు మనం వీనస్ పై కూడా జీవించగలమని. అది వీనస్ నేలపై కాదు, ఆకాశంలో. భూమికి 50 కిలోమీటర్ల ఎత్తులో వీనస్ మేఘాల మధ్య ఉష్ణోగ్రతలు మన భూమికి దగ్గరగా ఉంటాయి. అక్కడ తేలియాడే నగరాలు, బెలూన్లా తేలే గగనగామి నివాసాలు, ఇవే మన భవిష్యత్తు కళ. ఇక్కడ సూర్యుడు భూమి కంటే రెండింతలు పెద్దగా కనిపిస్తాడు. కానీ ఆ అందం వెనుక దాగి ఉన్నది భయంకరమైన ఉష్ణం, ఉక్కిరిబిక్కిరి చేసే గాలి. రోబోట్లు, డ్రోన్లు, వాతావరణ పరీక్షలు, ఇవన్నీ ఇప్పటికే నాసా మరియు ఈఎస్ఏ ప్రయోగాలలో ఉన్నాయి. వీనస్ రహస్యాలను విప్పే ప్రయత్నం మొదలైంది. వీనస్ రోజు చాలా పొడవుగా ఉంటుంది. ఒకరోజు దాదాపు 243 భూమి రోజులు. అంటే సూర్యోదయం చూడటానికి సగం సంవత్సరం వేచి ఉండాలి. మరియు ఊహించు, ఇంత వేడి, ఇంత ఒత్తిడి ఉన్నా కూడా భూమిపై మనం ఊహించని జీవరాశులు మేఘాల మధ్య ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో మన సాంకేతికత పెరిగితే వీనస్ మేఘాల మీద తేలే హ్యూమన్ కాలనీ నిర్మించడం అసాధ్యం కాదు. మనం అప్పుడు మేఘాల్లో నడుస్తాం, సూర్యకాంతిలో